ఈ రోజు మేము 100 చేపల్ని వండేసాం, పిల్లలందరికీ పెట్టేసాం. అందరికీ హాయ్ అండి, నమస్కారం. మేము కడపోలం ఈ రోజు అయితే 100 చేపలను అయితే తీసుకొచ్చేసినాము. ఇప్పుడు మనం ఈ చేపలతో ఫ్రై అయితే చేయబోతున్నాము. ఇకపోతే మన ఛానల్లో ఆల్రెడీ చాలా చేప వీడియోలు, చికెన్ కి సంబంధించిన వీడియోలు అయితే చాలా చేసాము. కానీ ఈ వీడియోలు మనం పిల్లలకైతే పెడుతున్నాం కాబట్టి అందుకనే చేపలు చాలా బాగా క్లీన్ చేయించాము అనమాట. ఆ స్కిన్ కానీ ఆ తలకాయ కానీ మొత్తం తీపిచ్చేసి బాగా 2-3 సార్లు బాగా కడిగాము. ఇంకా ఈ హాస్టల్ అడ్రస్ వచ్చేసి మన కడపలోనే ప్రకాష్ నగర్ JSOS ఆర్గనైజ్ అనమాట. ఇక్కడ మొత్తం 80 మంది పిల్లల దాకా ఉంటారు. చేపలు అయితే నీట్ గా కడిగేసుకున్నాము. ఇంకా చేపలు కడుక్కున్న తర్వాత మసాలా అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా ఆ మసాలా వచ్చేసి ఒకటే అనమాట, అంటే మన ఫిష్ మసాలా అని చెప్పి ప్యాకెట్ అయితే దొరుకుతుంది. సో పిల్లల కోసం అని చెప్పి మనం ఎక్కువ కారం ఏం వేయకోకుండా ఆ ప్యాకెట్ మసాలా అయితే వాడేస్తాం. ఈ రోజు వంట అయితే చందుకు మేడంకే చెప్పేసాను అనమాట, ఎందుకంటే రోజు నేనే చేస్తున్నాను కదా, ఈ రోజు మీరే చేయండి అని చెప్పేసి వాళ్ళకే చెప్పేశాను. ఇక మేడం పేరు వచ్చేసి సువర్ణ మేడం. హాస్టల్లో మొత్తం పిల్లలందరినీ మేడమే చూసుకుంటారు. ఇకపోతే ప్రతి వీడియోలో చందుకి గొంత దొగే పని అయితే ఉన్నింది, కానీ ఈ వీడియోకి అయితే గొంత దొగే పని లేదు. ఎందుకంటే హాస్టల్లో వీడియో చేస్తున్నాం కాబట్టి ఏ మట్టి గొంత మాకు అవసరం లేకోకుండా ఫస్ట్ టైం గ్యాస్ మీద బోగుల మీద అయితే వంట చేస్తున్నాం మేము. అందుకనేమో గ్యాస్ పొయ్యి చూసి వీళ్ళకి అప్పకిచ్చేసిన గొంత పాడైతే నేనే వంట చేసేవాడినేమో. అంతలోనే రైస్ కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఈ అన్న వచ్చేసి ఇక్కడ హాస్టల్లోనే పిల్లలకి అయితే వంట చేసి పెడతారు. వంట అయితే చాలా బాగా చేసి పెడతారు అనమాట. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు వీళ్ళు వంట చేస్తే. ఇంకా చేపలకు మసాలా పట్టేయడం కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఆయిల్ కూడా కాగిపోయింది. ఇంకా ఆయిల్లో చేపలు వేసేయడమే. మీరు కూడా ఇలా పిల్లలకి ఫుడ్ కానీ గ్రాసరీస్ కానీ ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇలా వీడియో పైన మీకు డీటెయిల్స్ ఇస్తాను, మేడం కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ అన్నీ ఇస్తాను. మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు కూడా హెల్ప్ చేయండి. ఇకపోతే మీ బర్త్డేలు, అకేషన్స్ ఎప్పుడు మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో జరుపుకుంటూనే ఉంటారు. ఒకసారి ఈ పిల్లలతో కూడా వచ్చి జరుపుకోండి. ఇంకా పిల్లలకు స్కూల్తో పాటు స్టడీ ఓవర్ కూడా ఉంటుంది అనమాట. ఈవినింగ్ ఇంకా స్టడీ ఓవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చేపల వాసన వచ్చే లోపు స్పీడ్గా తినడానికి రెడీ అయితే అయిపోతున్నారు. పిల్లలే రెడీ అవ్వడం కాదు, పిల్లలతో పాటు చేపలు కూడా రెడీ అయితే అయిపోయినాయి. ఇక JSOS ఆర్గనైజ్ అనే ఒక హాస్టల్ రన్ అవ్వడానికి ఇంతమంది పిల్లలు మేము ఇంత ఒక చోట చేరడానికి కారణం కేవలం SV శివారెడ్డి సార్ గారు. సారు సొంత ఖర్చులతోనే ఈ హాస్టల్ అనేది రన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇకపోతే పిల్లల గురించి చెప్పాలంటే ఇక్కడ అమ్మా నాన్న లేని పిల్లలు ఉన్నారు, అలాగే అమ్మా నాన్న ఉండి చదివించలేని స్తోమత లేని పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఇలాంటి పిల్లలకి 3 పూట్ల కడుపు నిండా అన్నము ఉండాలి, చదువు ఉండాలనే ఉద్దేశంతో సారే స్వయంగా చుట్టుపక్కల గ్రామాలు, ఊర్లు అన్ని తిరిగి ఇలా ఎవరైనా చదువుకోవడానికి, తిండికి ఎవరైనా ఇబ్బంది పడే పిల్లలు అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని మరి ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి అయితే పెట్టుకుంటారు. ఒకవేళ మీ ఊర్లలో, మీ గ్రామాలలో ఎవరైనా ఇలా పిల్లలు ఇబ్బంది పడుతుంటే, చదువుకు తినడానికి ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఈ కింది నెంబర్లకి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకైతే ఇక్కడికి వస్తే పిల్లలకు చదువు ఉంటుంది, తిండి ఉంటుంది, బట్టలు అన్ని వీళ్ళే చూసుకుంటారు అనమాట ఇక్కడ సార్ వాళ్ళే. ఎట్లుంది? ఇంకా అన్ని వీడియోలకి లైక్స్, కామెంట్స్ అట్లా అడిగినట్టు ఈ వీడియోకి అయితే నేనైతే అడగను. ఎందుకంటే ఈ వీడియో అయితే లైక్స్ కోసం, కామెంట్స్ కోసం అయితే నేను చేయలేదు. ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం పిల్లలకి అయితే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. సో ఈ రోజు అయితే మేమైతే ఇది పెట్టగలిగాము. ఇంకా ఈ వీడియో పెట్టడానికి ఇంకో ముఖ్య కారణం, ఈ వీడియో చూసి ఇంకా కొందరు కొంచెం హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఈ వీడియో చేయడానికి నాకు బాగా సపోర్ట్ చేసిన చందుకి, ఈ వీడియో అనే కాదు ప్రతి వీడియోకి చేయడానికి నాకు చందు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే మేము కలిసి ఇంత కష్టపడి వీడియోలు చేస్తే మీరు చూసి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ అండి. మీ విష్ణు భవనం, కడపోడు.